హాయ్ హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు చెప్తున్నాడు, మీరు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుడు మనతో చెప్తున్నాడు. మరి మనము ఎప్పటికీ దేవునికి కృతజ్ఞులై మనం జీవిస్తున్నామా? సాధారణంగా మనము కొన్నిసార్లు మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించము. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాము? మనం ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉన్నప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఎందుకంటే మనం అనుకున్నది నెరవేరుతుంది కాబట్టి, ప్రభా నా కోరికను నెరవేర్చావు ప్రభా, నీకు థ్యాంక్స్ అని చెప్పేసి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. మరి అదేవిధంగా మనకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ప్రభా నాకు ఈ బాధ వచ్చింది, నీకు చాలా థ్యాంక్స్ ప్రభా, నాకు ఈ వేదన వచ్చింది, నీకు చాలా థ్యాంక్స్ ప్రభా అని మనం అంటామా? మనం అనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం బైబిల్లో చూసినట్టయితే కనుక పౌలు శీలలు చెరసాలలో బంధించారు. వాళ్ళు సంఖ్యలతో బంధించారు. వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. పాటలతోనూ ఆరాధన చేస్తూ దేవుణ్ణి మహిమపరచారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవునికి తెలియకుండా ఏ కష్టము రాదు అని వాళ్ళకు గట్టి విశ్వాసము. మేము చెరసాలలో ఉన్న దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకు విడిపిస్తాడు అన్న నమ్మకంతో వాళ్ళు పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా పాటలతోనూ దేవునికి ఆరాధించారు, దేవునికి మహిమపరిచారు. ఎప్పుడైతే దేవునికి వాళ్ళు మహిమపరిచారో అప్పుడు సంఖ్యలతో బంధించారు కదా, ఆ సంఖ్యలన్నీ తెగి పడిపోయారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మనకు వస్తున్న ఈ బాధలు, మనకు వస్తున్న కష్టాలు, మనకు వస్తున్న వేదనలు అన్నీ కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా మనకి ఏ బాధలు రావు, ఏ కష్టాలు రావు. కాబట్టి కష్టాలలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించారు, దేవుడు వాళ్ళకు విడిపించాడు. మనము కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి స్తుతించినట్టయితే దేవుడు మనకు కూడా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.